గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని, అదొక మాఫియా రాజ్యంగా నడిచిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పరకమణి హుండీ లెక్కింపులో జరిగిన భారీ అవకతవకల కేసును గత ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పట్టించిందని ఆయన మండిపడ్డారు. శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో కూడా భక్తులను మోసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లోక్ అదాలత్ కేసులను అనవసరంగా రాజీ చేసుకోవడం వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం దాగి ఉందని ఆనం ఆరోపించారు. $9 దోచుకున్న వ్యక్తికి కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కొందరి ఆస్తులను దోచుకున్నారని, తప్పు చేసిన వారిని కాపాడి ప్రభుత్వమే వారి ఆస్తులను కొల్లగొట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత జగన్కే దక్కుతుంది. ఇక ఈ ఫార్ములా చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అంటూ ఆనం వ్యంగ్యస్త్రాలు స్పందించారు. ఇక ఇది టీటీడీ వ్యవస్థలను ఎంతగా దెబ్బతీస్తారో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. దేవదేవుడిని వదలని వారు సామాన్య ప్రజలను ఎలా వదిలిపెడతారని ప్రశ్నించారు. గత పాలనలో రాష్ట్రంలో ₹1,00,000 కోట్ల దోచుకున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్ గా జగన్ తన ఆత్మీయులను నియమించడం కూడా అనేక అనుమానాలకు తావితీస్తోందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం టీటీడీలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించిందని, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన! నీవు, నీ బంధువులు, నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా. ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు. సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో, ఎలా ఉంటుందో, అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి అంత చిన్నదైతే ఏదో $72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా.